సంబంధించి ఎన్నికలన్నీ మరి ఎన్డీఏ కూటమికి ఎక్కువ ఛాన్సెస్ అని చెప్పి జనరల్గా ఎన్డీఏ కూటమి గెలిసిద్ది. కాకపోతే కొంతవరకు ఇండియా కూటమి దగ్గరికి రాగలిగింది. ఎవరైతే ఎన్డీఏ కూటమి మీద అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏకీకృతం చేయగలిగారు, అంతవరకు చేయగలిగారు. బట్ ఓటింగ్కి వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి క్లియర్ మెజారిటీ ఉంది. 30 సీట్స్ ఏవో రాజ్యసభలో కూడా వాళ్ళకి ఒక క్లియర్ విన్నింగ్ ఛాన్సెస్ ఉండాలంటే 422 దాకా 30 ఓట్స్ అధికంగా ఉన్నాయి. అందుకని అంత ఇబ్బంది ఉండదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. 15 ఓట్లు అటు ఇటు అయితే అటు అయితే అయిపోయినట్టే కదా. అందుకని ఎన్డీఏ కూటమికి టీడీపీ కూటమి మద్దతు చాలా నీడ్. అందుకని లోకేష్ గారిని ఈరోజు ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానించారు. ఈరోజు మోదీ గారితోటి లోకేష్ గారు అట్లాగే ఇతర ఎంపీలతో కూటమి ఎంపీలు అందరూ కూడా టీడీపీ జనసేన కూడా ఉండొచ్చు. ఆ ఎంపీలు కూడా సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశం సందర్భంగా రేపు ఓటింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఇప్పటికి కొంత మార్క్ డ్రిల్ జరిగినట్టు, మిగిలింది కూడా రేపు ప్లాన్ చేసుకుని ఆయన ఓటింగ్ అయ్యేంత వరకు ఉండి ఎంపీలందరినీ కూడా ఓటింగ్ కంప్లీట్ చేయించుకొని మరలా కలిసి బయలుదేరి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ బాధ్యతను కూడా మొన్న లోకేష్ గారు వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారు స్వయంగా లోకేష్ గారిని అడగటం, మీరు ఇది చూడాలి ఇది అని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్లున్నారు. అయితే ఒకసారి ఇది చూసిన తర్వాత మాట్లాడదాం. ముందు శిరీష్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి ఎలా అంటే కొంచెం అంటే 30 ఓట్ల తేడా అనేది కొంచెం నెంబర్ పెద్దదే, కానీ కొంచెం సీరియస్గానే ఇండియా కూటమి కూడా ఎఫర్ట్స్ పెట్టినట్లుంది కదా. 30 కదండి, 60 వరకు డిఫరెన్స్ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరిది యొక్క సంఖ్యాబలం ఇదంతా కనుక చూసుకుంటే ప్రస్తుతం మనం లావు శ్రీకృష్ణదేవరాయల ఇంటి దగ్గర ఉన్నాం. నారా లోకేష్ గారు ఎంపీలతోటి సమావేశం అవుతున్నారు. సమావేశం కొనసాగుతుంది, ఎందుకంటే 6:30 నుంచి దాదాపు 8:30 వరకు కూడా కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఎంపీని కూడా వాళ్ళ అభిప్రాయాలు అడిగి కూడా తెలుసుకుంటున్నారు. ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 మంది ఎంపీలకు సంబంధించి ఒక్క ఓటు అనేది కూడా డీవియేషన్ కావద్దు. ప్రధానమంత్రి కోరిక మేరకు అంటే ప్రధానమంత్రి సూచించిన విధంగా ఈ ఎంపీలకు సంబంధించిన బాధ్యత మొత్తాన్ని కూడా లోకేష్ తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహించారు. 3:30 గంటల నుంచి దాదాపు 6:30 గంటల వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతోటి సమావేశమయ్యారు. 5 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతం టీడీపీ ఎంపీలతోటి భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ వైపు నుంచి సీఎం రమేష్ ఒక్కరే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనే దాని గురించి కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి అందరూ కూడా అటెండ్ కావాల్సిందిగా టీడీపీ ఎంపీలకు బీజేపీ జనసేన ఎంపీలకు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా అందరూ కూడా పార్లమెంట్కి వెళ్తారు. మొదటి గంటలోపే అంటే 10 గంటలకు పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొదటి గంటలోపే ఓటింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కూడా సూచించారంటే ఆల్మోస్ట్గా రేపు మధ్యాహ్నం 12:30-1 గంట వరకు ఎంపీలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణం చేసేందుకు వేరుపాట్లంటి కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం కనుక చూసినట్లయితే మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో బీజేపీకి కనుక చూసినట్లయితే దాదాపు 422 మంది సంఖ్యాబలం అనేది కూడా ఉంది. సిపి రాధాకృష్ణన్ గెలవాలంటే 392 ఓట్లన్నింటి కూడా వస్తే సరిపోతుంది. అంటే దానికంటే దాదాపు 30 ఓట్లంటే కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి డీవియేషన్ కావద్దు అని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. లోక్సభలో చూసినట్లయితే 293 మంది ఎన్డీఏకు మద్దతు ఇస్తుంటే రాజ్యసభలో 129 మంది మద్దతు ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం అనేది లాంఛనప్రాయమే. 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది. 6 గంటలకు ఓటింగ్ అనేది కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో మొత్తం మీద కూడా ఇప్పటికైతే అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అంటే ఎన్డీఏ కూటమిలో
ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఆ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులకు వాళ్ళకు సంబంధించిన బాధ్యత తీసుకోమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఎన్డీఏకున్న సంఖ్యాబలంలో ఒక్క ఓటు అనేది కూడా తగ్గద్దు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అవసరమైతే విపక్షాల నుంచి మీరు ఓట్లను చీల్చే ప్రయత్నం చేయండి, కానీ మన ఓటు మాత్రం తగ్గద్దు అని చెప్పిన నేపథ్యంలో అందరూ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఢిల్లీకి రావడం కూడా జరిగింది. ఓకే శిరీష్, మరి ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్కి ఇవ్వమన్నారు, బీజేపీకి ఇద్దామనుకున్నారు, కానీ బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఎవరు అడిగారన్నారు. ఏంటి వీళ్ళు ఏమన్నా ఇస్తామన్న వాళ్ళు ఏమన్నా వద్దన్నారు, వాళ్ళు అడిగిన వాళ్ళకి ఏమన్నా వీళ్ళు రామన్నారు, అటు ఇటు కాకుండా రెండింటికి జడ్డ రేవట్ అయినట్లుంది. ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ద టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోళ్ళే కావచ్చు, జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు. నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తటోళ్ళం, కానీ నోటా లేదు. అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఈ ఎలక్షన్ లో మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు, ఎన్డీఏ సబార్డినేట్ కాదు, మేము ఇండియా సబార్డినేట్ కాదు, మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు, వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. ఎన్డీఏ ఎన్నికలకి దూరంగా ఉంటాం కాదు. 11 మంది ఎంపీలు, 7 రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు అందరం కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణ గారికి ఓటింగ్ ఏ విధంగా అయ్యాలి ఏంది అనే దానిపై సిపి రాధాకృష్ణ గారికి ఎన్డీఏ అభ్యర్థి పార్టీ ముఖ్యంగా ఈ రోజు చూస్తున్నారు, మేము అందరం కూడా ఢిల్లీకి ఎందుకు వచ్చినాం? ఉపరాష్ట్రపతి ఎన్నికలు నేను వచ్చినాం. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో కూడా మేము చాలా రోజులు ఆలోచించినాం. ఇక మాకు అర్థమైంది, మేము వేయకపోతేనే మంచిది, వేయాలంటే ఎవడు మంచోడు లేడు, ఆ నోటా ఉంటే నోటాకి ఎద్దు, కానీ నోటా లేదట, నోటా లేదు కాబట్టి మా వాటా లేదంటుండ ఆయన. ఇప్పుడు లోక్సభలో గుంటుసున్నా ఉంది, ఓట్లేదు ఇక ఓడలేడు. లోక్సభలో ఉన్న 3 రాజ్యసభలో కూడా మేము ఏతలేమంటే ఇక అర్థం చేసుకోండి వీళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉందా? అంటే రాజకీయంగా పాల్గొనటం లేదు అని చెప్పటం నిజంగా అది ఒక పొలిటికల్ పార్టీగా 4 రాజ్యసభ స్థానాలు ఉన్నప్పటికీ అలాంటి నిర్ణయం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏ మాటగా మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు, మీరు గనక మీరు ఓకే అంటే నేను మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని కలిసి కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసి నేను అడుగుతానన్నారు. లేదు మేము యూరియా సమస్య పరిష్కరించిన వాళ్ళకి ఇస్తామని చెప్పని పరోక్షంగా బీజేపీకి చెప్పారు. కిషన్ రెడ్డి గారు ఏమన్నా ఒక్కసారిగా గాలి తీశారు, ఎవరు అడిగారు వీళ్ళని చెప్పని. దానితో వాళ్ళకి అసలు చాలా రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకనో అది ఇప్పుడు చేసినటువంటి తప్పులు కావేమో కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు శాపాలుగా మారి అవి ఇప్పుడు వెంటాడుతున్నాయేమో అని అనిపిస్తూ ఉంది. సరే, దానిలో భాగంగానే అందరూ ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఎలక్షన్కి పోకుండా మేము పాల్గొనకుండా ఉంటున్నాము అని అంటే పాపం అది నిజంగా పార్టీకి చాలా అవమానకరమేమో కదా. తప్పకుండా అండి, ఎందుకంటే రేపు ఏదైనా జాతీయ స్థాయిలో సమస్య అనేది కూడా ఏర్పడితే ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం అనేది కూడా ఉండదు. బీఆర్ఎస్లో ఒక విచిత్రమైన పరిస్థితి, 2022లో కాంగ్రెస్ పార్టీ మార్గరెట్ అల్వాని జగదీప్ ధన్పర్ పైన అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ టైంలో చాలా రాజకీయ పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్తో పాటు చాలా రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అప్పుడు. కానీ తీరా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన వ్యూహం మారిపోయింది, ఆయన పద్ధతి మారిపోయింది, అన్నీ మారిపోయాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానంత వరకు ఏమో కాంగ్రెస్ పార్టీ మిత్రులు, రాష్ట్రంలో అధికారంలో పార్టీకి రాగానే కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. సో విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో విభేదించింది కానీ ఇండియా కూటమిని. కానీ చివరిగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించగానే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి మేము రాజకీయాలకు అతీతంగా మేము మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో కానీ లేకపోతే పంజాబ్లో కానీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా వచ్చి విపక్షాలతో చేతులు కలపడం కూడా జరిగింది.
కానీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. Right. ఒకసారి యూరియా అంటారు, ఒకసారి మీరు బీసీ అభ్యర్థిని పెట్టలేదంటారు, ఇప్పుడు మరోసారి ఏమో ఇంకో కారణం సురేష్, కూడా చెప్తారు. అయితే తీరా విచిత్రమైన శిరీష్, అంటే లోకేష్ గారిది పిఎం గారితో మీటింగ్ అన్నారు, ఏమన్నా మీటింగ్ ఉందా లేదా క్యాన్సిల్ అయిందా? అంటే రేపు ఉండే ఉన్నారు 8:30 తర్వాత ఏదో అపాయింట్మెంట్ ఉంది అంటున్నారు కానీ కన్ఫర్మేషన్గా చెప్పట్లేదు. అయితే రేపు ఈ ఓటింగ్ సందర్భంగా ఆయన కూడా పార్లమెంట్కి వెళ్తారు. పార్లమెంట్కి వెళ్ళిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి కలిసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరితో కూడా ప్రైమ్ మినిస్టర్ కలిసి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఛాంబర్ ఏదైతే ఉందో ఛాంబర్లో వీళ్ళందరితో కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది. అవసరమైతే రేపు సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత సిపి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనప్రాయం అనుకుంటున్నారు. ఎన్నిక అఫీషియల్గా ప్రకటించడానికి ఒక గంట టైం, గంటన్నర పడుతుంది. ఆ తర్వాత ఆయన అభినందించే కార్యక్రమం అనేది ఉంటుంది. బహుశా ఆ కార్యక్రమానికి లోకేష్ గారు ఉండమని చెప్పేసి కోరే అవకాశం కూడా ఉంది. లోకేష్ గారితో మీటింగ్ జరుగుతుంది ఎక్కడది? 50 అశోక రోడ్ అనేది 50 అశోక రోడ్ అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నివాసం. ఇది ఢిల్లీలో అఫీషియల్ ఆయనకి ఇచ్చిన క్వార్టర్ అండి. అందులో జరుగుతోంది. 8:30 వరకు జరుగుతుంది. 8:30 తర్వాత బయటకు వెళ్తారు. సీరియస్ గా ఎటువంటి